హాయ్ హలో వెల్కమ్ టు మోనామేష్ క్రియేటివిటీ. మేము రీసెంట్గా అయితే ఒక స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాము. సమ్మర్ కదా, స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఒక స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము బోడుప్పల్లో. సో ఈ స్విమ్మింగ్ పూల్ అనేది చాలా పెద్దది. ఇక్కడ నెంబర్స్ కూడా రాస్తుంది చూడండి. ఇప్పుడు 4 feet 4.5 అండ్ 5 feet 5.5 అండ్ లాస్ట్ 6 feet ఉందన్నమాట. సో హైట్ వైజ్గా ఉంది అండ్ చిన్నపిల్లలది సపరేట్గా పక్కకు ఉందన్నమాట. సో ఇంకా మా వాళ్ళైతే టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినారు. బోడుప్పల్లో శ్రీ గాయత్రి స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చాము. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 160 రూపీస్. అండ్ ఇంకా లేడీస్ కి అయితే ఈ క్యాప్ అయితే కంపల్సరీ అనమాట. సో ఇంకా మా వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు. ఇంకా డ్రెస్ కోడ్ అనేది ఏం లేదు, మన ఇష్టము. సో మేము ఆల్రెడీ వండర్లా వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో ఆ డ్రెస్సెస్ తోనే మేమైతే వెళ్ళామన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల్ని ఇద్దరిని కూడా దింపుతున్నారు అనమాట. 4 feet దాంట్లోకి అయితే ఫస్ట్ దింపినారు. సో వాటర్ అయితే ఫస్ట్ చల్లగానే ఉంటాయి, దాని తర్వాత ఇంకా మనకు అలవాటు అయిపోతుంది. సో ఒక్కొక్కరినైతే దింపేసినారు. ఇక్కడ మా ప్రిన్స్ చూడండి, అక్కడ ఒక రాడ్ లాగా ఉంది. సో దాన్ని పట్టుకొని నిలబడుతుంది, అందులో తేలుతుంది అనమాట. ఎందుకంటే తన హైట్ లేవు, తనకంటే లోతు ఎక్కువ ఉందన్నమాట అక్కడ వాటర్. సో అందుకని అలా తేలుతుంది. ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే తనని ఎక్కించుకొని కొద్దిసేపు స్విమ్ అయితే చేపిస్తున్నారనమాట, ఇద్దరికి అలవాటు కావడానికి. బట్ ప్రిన్స్ అయితే వాళ్ళ బాబాయ్తోనే ఎంజాయ్ చేసింది, కానీ వాళ్ళ ఇట్టు మాత్రం అస్సలు వాళ్ళ బాబాయ్తో వెళ్ళడానికి భయపడుతున్నారు అనమాట. ఎందుకంటే తనకంటే చాలా డబుల్ హైట్ ఉంది కదా లోతు. సో ఎక్కడ మునిగిపోతాడో అని చెప్పేసి తనైతే భయపడుతున్నాడు అనమాట. సో ఇంకా చిన్నపిల్లల దాంట్లోకి ఫైనల్గా తనైతే వెళ్ళిపోయినారనమాట. అయినా కూడా వాళ్ళ బాబాయ్ ఊరుకోవట్లేదు అనమాట. నేను నేర్పిస్తారా నీకు స్విమ్ అని చెప్పేసి తనకు నేర్పిస్తున్నారు. ఇక్కడ మా ప్రిన్స్ చూడండి ఎట్లా తేలుతుందో, ఆయన మా హస్బెండ్ చూడండి లిట్టుని ఎట్లా చేస్తున్నారో. అది భయపడుతున్నారు అనమాట. ఆయన నేను స్విమ్ చేయను నీతో పో అని చెప్పేసి ఏడుస్తున్నారు. ఇంకా అక్కడ సమ్మర్లో స్విమ్మింగ్ చేస్తే సూపర్ ఉంటుంది కదా. సో నేనైతే స్విమ్ అయితే చేయలేదు. నా వాయిస్ చూసానే మీకు అర్థమవుతుంది కదా, నాకైతే ఫుల్ ఫీవర్ కోల్డ్ ఉండే ఆ టైంలో. సో అందుకనే నేను దిగలేదన్నమాట. బట్ ఆ వాటర్ని చూస్తే నాకు కూడా దిగాలనిపించింది, నాకు కూడా ఎంజాయ్ చేయాలనిపించింది. కానీ నేను దిగుతా అన్నా కూడా మా హస్బెండ్ అస్సలు నో అన్నారనమాట. సో అందుకనే నేనైతే దిగలేదు. చూడండి వీళ్ళని దింపుతున్నారు మా హస్బెండ్. వాళ్ళు అస్సలు సపోర్ట్ చేయట్లేదు అనమాట వాటర్లో దిగడానికి. టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. 1 hourకి 160 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. 1 hourలో వాళ్ళు ఎంజాయ్ చేయాలిగా, అస్సలు ఎంజాయ్ చేయట్లేదు. ఇంకా వాడు ఎంజాయ్ చేయట్లేదు అని చెప్పేసి చిన్నపిల్లల దాంట్లోకి వెళ్ళురా నువ్వు అని చెప్పేసి వీడినైతే చిన్నపిల్లల దాంట్లోకి అయితే పంపించేశాను అనమాట. ఇంకా ప్రిన్స్ అయితే వాళ్ళ బాబాయ్తోనే ఎంజాయ్ చేస్తుంది. ఇది వచ్చేసి చిన్నపిల్లలది అనమాట. వాళ్ళ హైట్ తగ్గట్టు వాటర్ అయితే ఉంటాయి. ఇంకా వీడైతే ఇక్కడ చిన్నపిల్లల దాంట్లో అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. చాలా మంది ట్యూబ్స్ కూడా వేసుకున్నారు, అట్లా నీళ్ళల్లో తేలుతారనమాట. అండ్ ఇంకా నాకైతే వీడియోలు తీసుకోవడమే సరిపోయింది. నేను సెల్ఫీ వీడియో పెట్టుకున్నాను అనమాట, నేను దిగలేదని మీకు చూపించడానికి. సో చూడండి స్విమ్మింగ్ పూల్ చిన్నపిల్లలదేమో ఇక్కడ ఉన్నది అండ్ పెద్దవాళ్ళది అయితే అటు సైడ్ ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది అండ్ నీట్గా కూడా ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. మేము ఒక 2-3 స్విమ్మింగ్ పూల్స్ అయితే చూసాము మా నియర్ బై లొకేషన్లో. నాకు ఎందుకో ఇది కొంచెం మంచిగా నీట్గా మంచిగా అనిపించింది. సో అందుకని ఇదే ఫైనల్ చేసాము. ఎందుకంటే రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, మిగతా వాటితో పోల్చుకుంటే ఇది రేట్ ఎక్కువ ఉంది. మిగతా వాటిలో ఏంటంటే పర్ అవర్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు, ఇందులో పర్ అవర్కి 160 ఛార్జ్ చేశారు. ఇది చూడడానికి కూడా కొంచెం ప్రొఫెషనల్గా అనిపించింది అనమాట ఈ స్విమ్మింగ్ పూల్. కొన్ని చూసాము, అది ఎట్లా అంటే చాలా చీప్గా ఉన్నాయన్నమాట. అవి నేను ఇక వీడియో కూడా షూట్ చేసుకోలేదు వెళ్ళిన కాడ. సో అందుకని ఇది నచ్చిందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. సో చూసారు కదా, ఇక్కడ మా హస్బెండ్ ప్రిన్స్కి అట్లా నేర్పిస్తున్నారు స్విమ్మింగ్. ఆమెకు అసలు స్విమ్ చేయడమే రావట్లేదు, బట్ అయితే స్విమ్మింగ్ అయితే నేర్పించేశారనమాట. ఆమె చిన్నపిల్లల దాంట్లో వెళ్ళి ఆడుకోమంటే ఆడుకోవట్లేదు, ఎందుకంటే ఇవి కొంచెం హైట్ ఉంది. ఆ వాటర్ వచ్చేసి ఆమెకు మోకాళ్ళ దగ్గరికే వస్తున్నాయి అనమాట. సో అందుకనే అందులో ఆడుకోకుండా ఇక్కడే వాళ్ళ బాబాయ్ దగ్గరనే ఆడుకుంటుంది అనమాట. వాళ్ళ బాబాయ్ పట్టుకున్నప్పుడల్లా స్విమ్మింగ్ చేస్తుంది. మా హస్బెండ్కి అయితే స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఇంకా ఆయన ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. నాకైతే అసలు ఫుల్ దిగాలని మస్తు ఇష్టం ఉండే, అస్సలు దిగనివ్వలేదు. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ హైట్ తగ్గట్టు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ మా ప్రిన్సీ హైట్కి సరిపోవట్లేదు అనమాట ఇది. సో ఇంకా పక్కన పిల్లల దగ్గర ఈ ట్యూబ్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్. ఆ అమ్మాయి వాడట్లేదు అనమాట ఆ ట్యూబ్ని. అయితే మేము ఒక 5 minutes మాకు ఇవ్వరా అని చెప్తే ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళు ఇట్టి ఫస్ట్ వేసేసాము, ఇంకా నీళ్ళలో వదిలేసాము. చూడండి వాటర్లో తేలుతున్నారు. ఆ ట్యూబ్ వేస్తే ఏంటంటే ఇంకా మునిగిపోరు కదా, అందుకని ఇక ఆ ట్యూబ్ అయితే వేసేసామన్నమాట. ఇక్కడ మా ప్రిన్స్ కూడా చూసుకోకుండా నీళ్ళలో పడిపోయింది, మళ్ళీ లేచి వస్తుంది. సో ఇంకా ట్యూబ్ అయితే వేసేసాము.
అయినా కూడా మళ్ళీ ఇట్టు భయపడుతున్నారనమాట ఎక్కడ మునిగిపోతానా అని చెప్పేసి. దాని తర్వాత వాడికి నచ్చింది, నాకు ఆ ట్యూబ్ కావాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ట్యూబ్ కూడా అమ్ముతారనమాట. సో దానికి కూడా 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ ట్యూబ్స్ కూడా. సో ఎవరికైనా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉంటాయన్నమాట అక్కడే. సో మనకు కావాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు. మేము కొనుక్కోలేదన్నమాట, మేము అట్లా పక్కన వాళ్ళ దగ్గర అడుక్కొని ట్రై అయితే చేసినాము. సో మంచిగా ఉంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇది 5 ఫీట్ దాంట్లోకి తీసుకొచ్చారు మా హస్బెండ్ వీళ్ళని లిట్టుని. సో తనైతే మునగట్లేదు అనమాట ట్యూబ్ వేసుకున్న తర్వాతకి. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రిన్సీకి కూడా ట్రై అయితే చేసామన్నమాట ఆమెకు కూడా. సో ఆమెనైతే 6 ఫీట్ దాంట్లోకి అయితే తీసుకెళ్ళినారు అనమాట డైరెక్ట్. ఆమె అయితే మంచిగా తేలిపోయింది అనమాట. ఇక ఆమె అయితే తొందరగా కొంచెం స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ట్రై చేసింది. వీడేమో భయపడుతున్నాడు, నేను అందులోకే పోతా అని చెప్పేసి. సో వాడైతే చిన్నపిల్లల దాంట్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రిన్సీకి అయితే ఫస్ట్ ఇక్కడ ట్రై చేశాడు, దాని తర్వాత 6 ఫీట్ దాంట్లోకి అయితే తీసుకొని వెళ్ళిపోయారనమాట తనని. అక్కడ మా హస్బెండ్ కూడా మునిగిపోయారు అనమాట, తనకంటే లోతు ఎక్కువ ఉందన్నమాట అక్కడ. మీలో కూడా ఎంతమంది ఇట్లా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినారు సమ్మర్లో కమెంట్ అయితే చేయండి. మేమైతే మా నియర్ బై లొకేషన్లో అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ 6 ఫీట్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ అయితే దూకేసినారు. ప్రిన్స్ ఏమో భయపడుతుంది, ట్యూబ్ ఉంది ఏం కాదు దూకు అంటే కూడా వినట్లేదు. ఇప్పుడు ఫైనల్గా అయితే దూకేసింది. సో ట్యూబ్ ఉంది కాబట్టి ఇంకా తనైతే తేలిపోతుంది అనమాట. సో ఇంక ఇక్కడైతే ఈజీగా ఆమె స్విమ్మింగ్ నేర్చేసుకుంటుంది. ట్యూబ్ ఉంటే తొందరగానే స్విమ్మింగ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ వీళ్ళు స్విమ్మింగ్ కూడా నేర్పిస్తారంట. సో మేమైతే ఆ ఛార్జెస్ కూడా ఏమి అడగలేదు. సో చూసారు కదా, ట్యూబ్ వల్ల తను తొందరగా స్విమ్ నేర్చుకుంటుంది మంచిగా. సో ఇదన్నమాట ఫైనల్గా మా వాళ్ళు అయితే ఇలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మీరు కూడా సమ్మర్లో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారో లేదా అనేది కమెంట్ అయితే చేయండి. మేమైతే మా నియర్ బై లొకేషన్లో అయితే వెళ్ళాము. మీరు కూడా ఈ శ్రీ గాయత్రి స్విమ్మింగ్ పూల్కి ఎవరైనా వెళ్ళుంటే కూడా కమెంట్ అయితే చేయండి. సో ఇదన్నమాట. సో మా హస్బెండ్ అయితే వాళ్ళు ఇట్లా అస్సలు వదిలట్లే, వాడు మళ్ళీ పట్టుకొచ్చి మరి వాడు ఈ నీళ్ళల్లోనైతే ముంచుతున్నారు. వాడైతే భయపడుతున్నాడు. సో ఫైనల్గా వాడైతే చిన్నపిల్లల దాంట్లోనే ఎంజాయ్ చేసిండు. అసలు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము వాడిని పట్టించుకోలేదు. ప్రిన్సీ, నేను, మా హస్బెండ్ అయితే అందరం ఇంకా పెద్ద స్విమ్మింగ్ పూల్ దగ్గర అంటే లోతు ఎక్కువ ఉన్న దగ్గరనే ఎంజాయ్ అయితే చేసాము. వాడిని అయితే చిన్నపిల్లల దగ్గరికి అయితే పంపించేసినాము. సో ఇక్కడ మేము ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాము. ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ ఎట్లా దూకుతున్నాడు. సో అందులో తేలి కొంచెం దూరం వెళ్ళాక తేలితే నేను అని చెప్పేసి అట్లా వీడియో అయితే షూట్ చేయించుకున్నారు ఇక్కడ. సో యాక్చువల్గా ఇది నేను షార్ట్ వీడియో కోసం అని షూట్ చేసుకున్నాను. సో ఇలా అయితే వచ్చింది వీడియో. సో అదనమాట వీడియో. మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. సో ఇంకా మరిన్ని వీడియోలతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను. స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇట్లా షవర్ ఉంటుంది, స్నానం చేసుకోవచ్చు. సో ఓకే మరి, బాయ్ బాయ్.